ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్లో శ్రీలంకపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి ఫైనల్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అదే సమయంలో ఫైనల్స్కు చేరాలంటే ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడిపోయి ఆసియా కప్ ఫైనల్స్ రేసు నుండి తప్పుకుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్లు అలాగే ఆ జట్టు కెప్టెన్ అసలంక ప్రధాన కారణమని చెప్పొచ్చు. మొదట శ్రీలంక బ్యాటర్లు దారుణమైన బ్యాటింగ్ చేసి నిరాశపరిచారు. ఇక ఆ తర్వాత బౌలింగ్ సమయంలో హసరంగా సూపర్ బౌలింగ్ చేస్తూ వరుసగా 2 ఓవర్లో 2 వికెట్లు తీసి మంచి ఊపు మీద ఉన్నాడు. సరిగ్గా అప్పుడే శ్రీలంక కెప్టెన్ హసరంగా అతన్ని బౌలింగ్ నుండి తప్పించాడు. దీంతో పాకిస్తాన్పై స్పిన్ బౌలింగ్ ద్వారా ఒత్తిడి పెంచే అవకాశాన్ని కెప్టెన్ అసలంగా నేలపాలు చేసి పాకిస్తాన్ జట్టుకు కోలుకునే అవకాశమిచ్చి ఆ జట్టు గెలవడానికి పరోక్షంగా తోడ్పడ్డాడు. అలా అసలంక శ్రీలంక కొంప ముంచి జట్టు కథను కంచికి చేర్చాడు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే శ్రీలంకపై పాకిస్తాన్ 8 ఏళ్ల తర్వాత విజయాన్ని నమోదు చేయడం విశేషం. సూపర్ 4 పాయింట్స్ టేబుల్ ప్రస్తుతం చాలా రసవత్తరంగా మారింది. టీమిండియా ఈ సూపర్ 4 దశలో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచింది. మిగిలిన రెండిట్లో కూడా ఇండియానే గెలిచే అవకాశాలు ఎక్కువ. కనీసం ఒక మ్యాచ్ అయితే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఆసియా కప్ ఫైనల్లో ఇండియా ఎంట్రీ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక శ్రీలంక సూపర్ 4లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. శ్రీలంక తన చివరి మ్యాచ్ను ఇండియాతో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్లో శ్రీలంక గెలవడం చాలా కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక అన్అఫీషియల్గా ఈ సిరీస్ నుండి ఎలిమినేట్ అయింది. ఇక పాకిస్తాన్ ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లో గెలిచింది. ఇండియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమికి కూడా లాంఛనమనే చెప్పొచ్చు. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కీలకంగా మారనుంది. ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ఫైనల్స్కు చేరుతుంది. ఓడిపోయిన జట్టు ఇంటిదారి పడుతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది ఆరంభంలోనే శ్రీలంకకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో ఓపెనర్ కుషాల్ మెండిస్ గోల్డెన్ డకౌట్ అవ్వగా మరో ఓపెనర్ నిస్సంక 8 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 18 పరుగులకే శ్రీలంక 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 1 డౌన్ బ్యాటర్ కుషాల్ పెరీరా 4వ స్థానంలో వచ్చిన అసలంక ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం పెద్దగా సక్సెస్ అవ్వలేదు. పెరీరా 15 పరుగులు మాత్రమే చేసి హరీష్ రవూఫ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అసలంక 20 పరుగులు చేసి హుస్సేన్ తలత్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఇక దాసున్ షనక గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఒకానొక సమయంలో శ్రీలంక స్కోరు 100 పరుగులు దాటడం కూడా కష్టమేమో అనిపించింది. అలాంటి కీలక సమయంలో లంక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కామిండు మెండిస్ సూపర్ బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అర్ధ సెంచరీ చేసి శ్రీలంక పరువు కాపాడాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటేలా చేశాడు. అతడికి హసరంగా 15 పరుగులతో కాసేపు సహకారం అందించాడు. అలా కామిండు మెండిస్ ఈ మ్యాచ్లో ఒంటరి పోరాటం చేసి శ్రీలంకకు సూపర్ హీరోగా అవతరించాడు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే కామిండు మెండిస్ మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా శ్రీలంక జట్టులో కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. కామిండు మెండిస్ బ్యాటింగ్ చూసి లంక సులభంగా 150 స్కోరు చేసేలా కనిపించింది. కానీ మరో 8 బంతులు మిగిలి ఉన్నాయనగా కామిండు మెండిస్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో చివరిలో లంక ఎక్కువ పరుగులు రావట్లేకపోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 8 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది ఈ మ్యాచ్లో మంచి బౌలింగ్లో 3 కీలక బ్యాటర్లను అవుట్ చేసి 3 వికెట్లు దక్కించుకున్నాడు. హారిస్ రవూఫ్, హుస్సేన్ తలత్ చెరొక 2 వికెట్లు దక్కించుకోగా అబ్రర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టాడు. 134 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా ఫర్హాన్ దాదాపు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ మాత్రం నెమ్మదిగా ఆడాడు. ఈ ఇద్దరు ఓపెనర్లు పవర్ ప్లేలో కీలక భాగస్వామిని నెలకొల్పి శ్రీలంకకు టెన్షన్ పెంచారు. అయితే సరిగ్గా పవర్ ప్లే ఆఖరి ఓవర్లో తీక్షణ మ్యాజిక్ చేశాడు. ఓపెనర్లు ఇద్దరిని ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. ఓపెనర్ ఫర్హాన్ను 24 పరుగుల వద్ద, ఫకర్ జమాన్ను 17 పరుగుల వద్ద తీక్షణ పెవిలియన్ పంపాడు. దీంతో 45 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే మరుసటి ఓవర్లోనే సాయిం అయూబ్ను 2 పరుగుల వద్ద హసరంగా క్లీన్ బౌల్ చేశాడు. చాలా తక్కువ సమయంలో పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ వరుస షాక్ల నుండి తేరుకోకముందే చాలా జాగ్రత్తగా ఆడుతున్న సల్మాన్ ఆఘాను హసరంగా 5 పరుగుల వద్ద పెవిలియన్ పంపాడు.
అలా శ్రీలంక స్పిన్నర్ల దెబ్బకు పాక్ జట్టు 12 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ హారిస్, హుస్సేన్ తలత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తూ శ్రీలంకపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అయితే కీలక సమయంలో శ్రీలంక కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ చమీరాకు బంతునిచ్చారు. చమీరా ఎంట్రీ ఇచ్చి మహమ్మద్ హారిస్ను 13 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. దీంతో 80 పరుగుల వద్ద పాక్ 5వ వికెట్ను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మహమ్మద్ నవాజ్, హుస్సేన్ తలత్ అద్భుత బ్యాటింగ్తో పాకిస్తాన్ స్కోరును 100 పరుగులు దాటించారు. దీంతో నెమ్మదిగా శ్రీలంకకు గెలుపు అవకాశాలు ఆవిరయ్యాయి. హుస్సేన్ తలత్ 32 పరుగులు, మహమ్మద్ నవాజ్ 38 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచి శ్రీలంకను ఓడించి పాకిస్తాన్ను గెలిపించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.